ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హాజరుతో అఖండ గోదావరి అనే భారీ టూరిజం ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ కలల ప్రాజెక్టుగా చెప్పొచ్చు. అఖండ గోదావరి అంటే ఏంటి? గోదావరి నదిని చుట్టూ ఉన్న ప్రకృతి ఆధ్యాత్మిక ప్రదేశాలను కలిపే టూరిజం సర్క్యూట్ ఇది. తూర్పు పడమట గోదావరి జిల్లాలను కలుపుతూ ఈ ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలనేదే లక్ష్యం. ప్రణాళికలో భాగంగా పుణ్యక్షేత్రాలు, నది ఒడ్డులు, ప్రకృతి సరస్సులు, మంజూరైన నిధులతో అభివృద్ధి చేస్తారు. కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ అభివృద్ధి చెందని స్థితిలో ఉండటంతో వాటిని టూరిజానికి అనుకూలంగా మార్చనున్నారు. మొదటి దశలో 1000 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును ప్రారంభిస్తారు. కేంద్ర ప్రభుత్వ నేషనల్ టూరిజం అభివృద్ధి పథకం కింద ఈ నిధులు ఉపయోగించనున్నారు. గోదావరి శుభ్రతపై ప్రత్యేక దృష్టి. ఆంధ్రప్రదేశ్ లో గంగా శుద్ధి పథకాన్ని ఆదర్శంగా తీసుకొని గోదావరి నది పరిసరాలను శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తూ పర్యావరణ హితంగా అభివృద్ధి చేస్తారు. అధునాతన సదుపాయాలు, బోటింగ్, హోటల్స్, గైడ్లు, స్పిరిచువల్ టూర్స్ వంటి హై అండ్ ఫెసిలిటీస్ అందుబాటులోకి వస్తాయి. మొత్తానికి ఈ ప్రాజెక్ట్ ద్వారా పర్యాటకాన్ని పెంచి రాష్ట్రానికి ఆదాయం తెచ్చేలా చేయడమే లక్ష్యం. అలాగే గోదావరి నదిని భారతీయ పర్యాటక రంగంలో ఓ ముఖ్యమైన గుర్తుగా నిలపాలన్నది పవన్ కళ్యాణ్ లక్ష్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.